తెలంగాణ ఆర్టీసీ సంబంధించి విషాదం చోటు చేసుకుంది. ఆ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2:30 గంటలకు ఆయన కన్నుమూశారు. నిన్న పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహం స్వస్థలానికి తరలించారు. వరంగల్లో హై టెన్షన్, ఈ ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు కూడా ఆర్టీసీ జేఏసీ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలిపించింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ శంకర్ గౌడ్ మృతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని కూడా సీఎం గారు చెప్పారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ప్రకటించారు. నేడు అయితే బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ నర్సంపేటకు వెళుతున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని బండి సంజయ్ గారు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తిలక్ గారు చెప్పండి, ఎందుకు ఇంత తొందరపాటు? గవర్నమెంట్ చర్చలకు రండి అని నిన్న పిలిచింది. క్యాబినెట్ సమావేశం కూడా జరగడానికి ముందుగానే ఈ జరగడం దురదృష్టకరం కదా. కార్మికులు కూడా క్షణికావేశానికి లోను కాకుండా ఉంటే మంచిదేమో. తిలక్ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఇది క్షణికావేశం అంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చారు వాళ్ళు. గవర్నమెంట్ వచ్చిందన్నమాట. వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి. ఆ డిమాండ్స్ కూడా ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు జరుగుతుంది, అందులో మెజారిటీ. తర్వాత నోటీస్ ఇచ్చి సమ్మెకి వెళ్తామని నోటీస్ ఇచ్చిన తర్వాత 40 రోజులు ఆయన స్పందించాల. వాళ్ళు సమ్మెలోకి వెళుతున్న రోజున స్పందించింది ప్రభుత్వం. ఆ స్పందన కూడా ఎలా? రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కొంచెం ఆవేశపూర్వకంగా కార్మికులను నెగిటివ్గా మాట్లాడుతూ ఆయన స్పందించడం జరిగింది. మరి ఇదంతా కూడా ప్రభుత్వం తప్పిదే కదా. వాళ్ళ క్షణికావేశం అంటే వాళ్ళు 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రాణం ముఖ్యం కదా. ఆత్మహత్య ఇటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు కదా. మనం కూడా అటువంటి వాటిని ప్రోత్సహించేలాగా మనం కూడా మాట్లాడకూడదు. కూర్చోటే కాకుండా నల్గొండలో కూడా రాత్రి లేదు ఎట్లా జరిగిందన్నారు. వల్ల కార్మికుల్లో ఎంత అసంతృప్తి, ఆవేశం ఉంది ఈ ప్రభుత్వం మీద అనేది అది రుజువు. అది అసలు ప్రభుత్వం అనే రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? వాళ్ళు నోటీస్ ఇచ్చాక 2 సంవత్సరాలు టైం ఇచ్చాక దాని మీద స్పందించడానికి అంత తిరిగి లేదా? వాళ్ళకి చర్చలు జరపడం ఇట్లాంటివి చేసి ఉండొచ్చు కదా. అలాంటివి ఏం చేయకుండా ఇవాళ వాళ్ళు ఏదో కంగారు పడి ఆత్మహత్య జరగానే మీరు తొందరపడకండి, మేము చేస్తాం. అది కూడా ఎట్లా? మళ్ళీ చంద్రబాబు గారి స్టైల్లో ఆయన అడుగు జాడల్లో కమిటీ చేయటం. ఈ కమిటీ వేసేది సంవత్సరం క్రితం, 2 ఏళ్ల క్రితం, 40 రోజుల క్రితం వేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనిషి చనిపోయాక కమిటీ వేస్తారు. ఈ కమిటీ అన్నాడికి వస్తుంది రిపోర్టు, దాని మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవడం ఇంకో కమిటీ వేస్తారు. ఇవన్నీ తమాషాలు చేయకుండా కార్మికులు, ప్రజల సమస్యల మీద తక్షణం స్పందించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితి రాదని నా అభిప్రాయం. రైట్. ఏదేమైనా ఇంకొక ఇద్దరు ఆవేశపడి కొంతమంది ఇట్లాగే చేసినట్లు, మరియు ఒకళ్ళిద్దరు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అట్లాంటివి చేయకుండా ఉంటే బెటరు. ఎంత ఆందోళన చేసినా, ఎంత మంత్రుల కమిటీతోటి ఎంత చర్చ జరిపినా కూడా పర్వాలేదు. కానీ ప్రాణాలు పోతే కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్తాయనే సంగతి కూడా గుర్తుంచుకోవాలి.